the local governmentsలో ఫస్ట్ పంచాయతీ రాజ్ గురించి చూద్దాం. ఇది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992లో పంచాయతీ రాజ్ని తీసుకొచ్చారనమాట. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. ఓకే, ద టర్మ్ పంచాయతీ రాజ్ ఇన్ ఇండియా signifies the system of rural local self-government. It signifies the system of rural local self-government. It has been established in all the states of India by the acts of the state legislatures. సో లోకల్ గవర్నమెంట్ ఎవరి చేతుల్లో ఉందని అర్థం, దీని ద్వారా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉందని అర్థం. ఎందుకంటే ఇది సెంటర్ తీసుకొచ్చినా కూడా, అమెండ్మెంట్ యాక్ట్లో పార్లమెంట్ పాస్ చేసినా కూడా వీటిని యాక్ట్స్ని ఎవరు తీసుకొచ్చారు, దే వర్ బ్రాట్. ఓకే, ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు పంచాయతీ రాజ్ బై ది యాక్ట్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్. ఓకే, టు బిల్డ్ ద డెమోక్రసీ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. దేనికోసం? టు బిల్డ్ ద డెమోక్రసీ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. Then the subject of local self-government is mentioned in the state listలో ఉందంట, అండర్ ది 7th schedule of the constitution. 7th schedule of the constitutionలో ఏముంటాయి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఉంటాయి కదా. సో ద సబ్జెక్ట్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండర్ ద 7th schedule of the constitution. సో ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ విత్ ద రూరల్ డెవలప్మెంట్. సో దానికి ఇచ్చిన పనేంటి పంచాయతీ రాజ్కి? ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ విత్ ద రూరల్ డెవలప్మెంట్. సో ఇట్ వాస్ కాన్స్టిట్యూషనలైజ్డ్ టు ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. పంచాయతీ రాజ్ వాస్ కాన్స్టిట్యూషనలైజ్డ్ త్రూ ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. The evolution of the పంచాయతీ రాజ్. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ నైస్ కమిటీస్ ఉన్నాయి, వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ అవి ఉన్నాయి. లెట్స్ సీ, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్. ఫస్ట్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఫస్ట్ కమిటీ ఎవరు? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఇన్ January 1957 the government of India appointed a committee to examine the working of the community development program. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏది 1952లో ఇంట్రడ్యూస్ చేసిన కమ్యూనిటీ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని దాని యొక్క వర్కింగ్ని ఎగ్జామిన్ చేయమని 1957 వే బ్యాక్ మన ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే January 1957 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ అ కమిటీ టు ఎగ్జామిన్ ది వర్కింగ్ ఆఫ్ ది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1992 అండ్ ద నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ of 1953 and to suggest some measures for their better working. ఈ పాలసీస్ యొక్క బెటర్ వర్కింగ్ కోసం some measures సజెస్ట్ చేయండి అని అడిగారు. The chairman of this committee was Balwant Rai Mehta. The committee submitted its report in November 1957 and it recommended the establishment of the scheme of democratic decentralization. ఏం స్కీము వీళ్ళు రికమెండ్ చేసింది? బల్వంత్ రాయ్ మెహతా డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. they recommended the scheme of democratic decentralization which ultimately came to be known as the Panchayati Raj. So our democratic decentralization which Balwant Rai Mehta said has came to be known as the పంచాయతీ రాజ్. ఓకే, సో ఇప్పుడు స్పెసిఫిక్ రికమెండేషన్స్ చూస్తాం వాళ్ళు చేసింది. ద స్పెసిఫిక్ రికమెండేషన్స్ మేడ్ బై దట్ కమిటీ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్. ఓకే, 3-tier ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్. ఆ 3 టైర్స్లో ఏమేమి ఉంటాయి? గ్రామ పంచాయత్ అట్ ద విలేజ్ లెవెల్, పంచాయత్ సమితి అట్ ద బ్లాక్ లెవెల్ and the Zilla Parishad at the district level. These tiers, okay, should be these tiers should be organically linked through a device of indirect elections. Okay, these three should be organically linked through a device of indirect elections. పెట్టాలంట వీటి మూడిట్లో. సరే, ఆ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకొని చూద్దాం. 3 టైర్స్లో ఏవేవి? గ్రామ్ పంచాయత్ అంటే విలేజ్ లెవెల్, బ్లాక్ లెవెల్లో వచ్చి పంచాయత్ సమితి,
దెన్ ఆ తర్వాత జిల్లా పరిషత్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఈ 3 టైర్స్ వచ్చి ఆర్గన్స్ ప్రకారంగా లింక్ అయి ఉండాలి అని చెప్తున్నారు విత్ త్రూ అ డివైస్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని. ద విలేజ్ పంచాయత్ షుడ్ బీ కాన్స్టిట్యూటెడ్ విత్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, whereas the Panchayat Samiti and the Zilla Parishad should be constituted with the indirectly elected members. Okay. సో విలేజ్ పంచాయత్ మటుకు డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉండాలంట, డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. ఓకే, బట్ పంచాయత్ సమితి అండ్ ద జిల్లా పరిషత్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్. So all planning and the development activities should be entrusted to these bodies. So village level lo, local level lo, all the planning and the development activities, they should be entrusted to these bodies. The Panchayat Samiti should be the executive body, while the Zilla Parishad should be the advisory, కోఆర్డినేటింగ్ అండ్ సూపర్వైజింగ్ బాడీ. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ ఏది, వీటిల్లో పంచాయత్ సమితి వచ్చి ఎగ్జిక్యూట్ చేసే బాడీ ఉండాలి, అండ్ జిల్లా పరిషత్ వచ్చి అడ్వైజ్ చేసే బాడీ, సూపర్వైజింగ్ చేసే బాడీ, కోఆర్డినేటింగ్ చేసే బాడీ వచ్చి జిల్లా పరిషత్గా ఉండాలన్నమాట. 3 రోల్స్ జిల్లా పరిషత్కి. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ ది జిల్లా పరిషత్. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఉంటారనమాట ఇంకొకరు. సో అలా అది కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేవాడు అతను, హీ షుడ్ బి, ఎందుకంటే కోఆర్డినేట్ చేసేది, సూపర్వైజ్ చేసేది, అడ్వైస్ చేసేది ఉంటుంది కదా. ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు, పంచాయత్ సమితి అట్ ద బ్లాక్ లెవెల్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే అతను, హీ విల్ బీ ద చైర్మన్ ఆఫ్ ది జిల్లా పరిషత్. సో దేర్ షుడ్ బీ అ జెన్యూన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ టు దీస్ డెమోక్రటిక్ బాడీస్. సో ఇప్పుడు అదే చెప్తున్నా, స్టేటే అంతా పెట్టుకోవడం కుదరదు, డీసెంట్రలైజ్ చేయండి అని చెప్తున్నారు. సో దేర్ షుడ్ బి అ జెన్యూన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది power and the responsibilities to these democratic bodies. So adequate resources should be transferred to these bodies to enable them to discharge their functions and to fulfill their responsibilities. Okay, adequate resources సెంటర్ నుంచి స్టేట్కి, స్టేట్ నుంచి లోకల్ బాడీస్కి ఇవ్వాలన్నమాట. should be transferred to these bodies to enable them to రెండిటికి to discharge their functions and to fulfill their responsibilities. నెక్స్ట్ వచ్చి a system should be evolved to effect further devolution of the authority in future. ఫర్దర్ డెవల్యూషన్ ఆఫ్ అథారిటీ ఇన్ ఫ్యూచర్ జరగడానికి ఒక సిస్టమ్ అనేది ఎవాల్వ్ చేసుకోవాలి అని చెప్పి ఇవంతా ఎక్కడ చెప్తున్నారు, బల్వంత్ రాయ్ మెహతా కమిటీలో చెప్పారనమాట 1957లో. ఓకే, నవంబర్లో ప్రొడ్యూస్ చేసిన రిపోర్ట్లోని రికమెండేషన్స్ ఇవి. a system should be evolved to effect the further devolution of the authority in future. Then these recommendations of the committee were accepted by the National Development Council in January 1958. Okay, ఈ recommendations అన్నీ they were accepted by the National Development Council. ఆ తర్వాత ప్లానింగ్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉండేది. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉండే, ఆ తర్వాత నీతి ఆయోగ్ అని ఇప్పుడు వచ్చింది కదా. సో ఆల్ దీస్ రికమెండేషన్స్ వేర్ యాక్సెప్టెడ్ బై ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ in January 1958. So the council NDC, it did not insist on a single rigid pattern and left it to the states to evolve their own patterns suitable to their local conditions. But the basic principles and the broad fundamentals should be identical throughout the country. The basic principles and the broad fundamentals should be identical to the whole country. Then Rajasthan, very very important. Rajasthan was the first state to establish the Panchayat Raj. It was the first state to establish the Panchayati Raj, and this scheme was inaugurated by the Prime Minister on October 2nd, 1959 in Nagpur district. Rajasthanలో this scheme, Rajasthan implement చేసింది. This scheme was inaugurated by the Prime Minister October 2nd, 1959లో ఇనాగరేట్ చేశారట, గాంధీ జయంతి రోజు, ఇన్ నాగ్పూర్ డిస్ట్రిక్ట్. సో రాజస్థాన్ వాజ్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ ఆల్సో అడాప్టెడ్ ద సిస్టమ్ ఇన్ 1950. నాగ్పూర్ కాదమ్మా, రాజస్థాన్లోని నగౌర్ డిస్ట్రిక్ట్లో ఇనాగరేట్ చేశారనమాట ప్రైమ్ మినిస్టర్, నగౌర్ డిస్ట్రిక్ట్. దెన్ ఆ తర్వాత ఇట్ వాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇన్ 1959 ఆంధ్రప్రదేశ్ అడాప్ట్ చేసుకునింది. ఓకే, దెన్ దేర్ ఫోర్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అడాప్టెడ్ ది thereafter most of the states adopted the system. So though most of the states created the Panchayati Raj institutions by the mid of 1960s, by the mid of 1960s అంటే 1964 1965 లోపల క్రియేట్ చేసేసుకున్నారు.
there were differences, okay, from one state to the other with regard to the number of tiers and the relative position of the Samiti and the Panchayat Samiti and the Zilla Parishad, their tenures, their compositions, their functions, finances, and so on. So, for example, Rajasthan adopted the three-tier system while the Tamil Nadu adopted a two-tier system. West Bengal, on the other hand, adopted a four-tier system. So, further, in Rajasthan, Andhra Pradesh pattern, Panchayat Samiti was powerful as a block, as the block was the unit of block level అనేది, it was the unit of planning and development. ఎందుకు పంచాయతీ సమితి రాజస్థాన్ ఆంధ్రాలో పవర్ఫుల్గా ఉన్నిందంటే అది బ్లాక్ లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి బ్లాక్ అనేది ఇట్ వాస్ ద యూనిట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కాబట్టి అది పవర్ఫుల్గా ఉండింది. సో ఏ ప్లానింగ్ చేయాలన్నా అవి. సో వైల్ ఇన్ మహారాష్ట్ర గుజరాత్ ప్యాటర్న్ జిల్లా పరిషత్ వాస్ పవర్ఫుల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ వాస్ ద యూనిట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. అక్కడేమో డిస్ట్రిక్ట్ వాస్ ద యూనిట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అనమాట. సో సమ్ స్టేట్స్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ న్యాయ పంచాయత్స్, దట్ ఈస్ జుడిషియల్ పంచాయత్స్ టు ట్రై ద పెట్టి సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. అది కొన్ని స్టేట్స్ ఏం చేశారు, న్యాయ పంచాయత్స్ అనే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారంట న్యాయ పంచాయత్స్ని. దట్ ఈస్ ద జుడిషియల్ పంచాయత్స్ అంటారు వాటిని. టు ట్రై ద పెట్టి క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్. లైక్ మన పంచాయతీ చిన్న ఊర్లలో పంచాయతీలాగా. దెన్ ఓకే, ఆ నెక్స్ట్ కమిటీ వచ్చి, సో దీస్ వర్ ది రికమెండేషన్స్ ఆఫ్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. త్రీ టియర్ సిస్టమ్ ఉండాలి. విలేజ్ పంచాయత్ అనేది డైరెక్ట్ ఎలక్షన్స్లో ఎన్నుకోబడాలి, మీద రెండు ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ప్లానింగ్ యాక్టివిటీస్ అనేది ఇట్ షుడ్ బి ఇంట్రెస్టెడ్ టు దీస్ బాడీస్, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో పంచాయత్ సమితి అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ, అడ్వైజరీ కోఆర్డినేటింగ్ సూపర్వైజరీ బాడీ వచ్చి జిల్లా పరిషత్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేది చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్ ఉండాలి. సో దేర్ షుడ్ బి అ జెన్యూన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అడిక్వేట్ సోర్సెస్ షుడ్ be transferred to these bodies అన్నారు to fulfill their and devolution of authority కూడా స్మూత్గా జరగాలి అన్నారు. సో ఇది దీని హిస్టరీ బల్వంత్ రాయ్ మెహతాది. నెక్స్ట్ వచ్చి అశోక్ మెహతా కమిటీ వేశారనమాట. నెక్స్ట్ దెన్ ఇన్ డిసెంబర్ 1977 ఆఫ్టర్ ఎమర్జెన్సీ అయిన తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనతా గవర్నమెంట్ అపాయింటెడ్ అ కమిటీ ఆన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ అశోక్ మెహతా. It submitted its report in August 1978 and August 1978 after nearly 7-8 months report submit చేసింది. And it made 132 recommendations. Oh my god, too many కదా. 132 recommendations ఇచ్చింది to revive and to strengthen the declining Panchayat Raj institutions in the country. ఏమని ఎందుకు అన్ని రికమెండేషన్స్ ఇచ్చిందంటే టు రివైవ్ చేసి టు స్ట్రెంథన్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఇస్ ద డిక్లైనింగ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ. సో ఇట్స్ మెయిన్ రికమెండేషన్స్ వర్ ఓకే. నెక్స్ట్ స్టడీ టీమ్ అండ్ కమిటీస్ కూడా కొన్ని అపాయింట్ చేశారు ఆ టైంలో, అవి కూడా ఈ టేబుల్లో పెట్టారు. సిన్స్ 1960 మెనీ స్టడీ టీమ్స్ అండ్ కమిటీస్ అండ్ వర్కింగ్ గ్రూప్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ టు ఎగ్జామిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్. సో ఆల్ దీస్ ఆర్ గివెన్ హియర్. ఇది మళ్ళీ లాస్ట్లో చూద్దాం. అశోక్ మెహతా కమిటీలో మెయిన్ రికమెండేషన్స్ వచ్చి the 3-tier system of the Panchayati Raj should be replaced by a 2-tier system. That is Zilla Parishad at the district level and below it is the Mandal Parishad. Zilla Parishad at the district level and below that Mandal Parishad అని చెప్పారు. consisting of a group of villages. Okay, consisting of a group of villages, okay, with a total population of 50,000 to 20,000. అవన్నీ కలిపి ఒక మండలం అవ్వాలి. ఆ మండల పరిషత్ ఒకటి ఉండాలి, నెక్స్ట్ జిల్లా పరిషత్ ఒకటి ఉండాలని చెప్పారనమాట. గ్రూప్ ఆఫ్ విలేజెస్ కన్సిస్టింగ్ ఆఫ్ 50 to 20,000 పీపుల్. సెకండ్ వచ్చి ద డిస్ట్రిక్ట్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్ ఫార్ ద డీసెంట్రలైజేషన్ అండ్ పాపులర్ సూపర్విజన్ okay below the state level. District అనేది it should be the first point for the decentralization and popular supervision below the state level. Next
జిల్లా పరిషత్ షుడ్ బి ది ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ ఇట్ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లానింగ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఓకే, ఇక్కడ ఎవరికి పెద్దపీట వేస్తున్నారు అశోక్ మెహతా కమిటీలో? జిల్లా పరిషత్కి. జిల్లా పరిషత్ అనేది టాప్ లెవెల్లో ఉంటుంది. 2 టైర్ సిస్టమ్, దట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 టైర్ సిస్టమ్ అని చెప్పాలి. బల్వంత్ రాయ్ మెహతా చెప్పి 3 టైర్ సిస్టమ్. సో దెన్ జిల్లా పరిషత్ అనేది ఇట్ షుడ్ బి ది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకునే బాడీ అని అర్థం, ఎగ్జిక్యూట్ చేసే బాడీ అని అర్థం. It should be the execute body and it should be made responsible for the planning. It should be made responsible for the planning at the district level. Then there should be an official participation of the political parties at all levels of panchayat elections. So ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అట్ ఆల్ అదే పంచాయత్ రాజ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి అట్ ఆల్ లెవెల్స్. అంటే జిల్లా పరిషత్ ఎలక్షన్స్లోనూ పొలిటికల్ పార్టీస్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మండల్ పంచాయత్ ఎలక్షన్స్లోనూ పొలిటికల్ పార్టీస్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. దెన్ there should be official participation of political parties at all levels of panchayat elections అన్నారు. Then the Panchayati Raj institutions should have compulsory powers of taxation, okay, to mobilize their own financial resources. వాళ్ళకి ఏమి ఉండాలి? వాళ్ళే ట్యాక్స్ విధించే పవర్ ఉండాలంటే కంపల్సరీ పవర్స్ ఆఫ్ టాక్సేషన్ అనే పవర్ ఉండాలి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి టు మొబిలైజ్ దేర్ ఓన్ ఫినాన్షియల్ రిసోర్సెస్. దెన్ నెక్స్ట్ వచ్చి అది కంపల్సరీ పవర్ ఆఫ్ టాక్సేషన్ ఉండాలంటే ట్యాక్స్ వేసే పవర్. దెన్ దేర్ షుడ్ బి అ రెగ్యులర్ సోషల్ ఆడిట్ బై అ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏజెన్సీ అండ్ బై అ కమిటీ ఆఫ్ లెజిస్లేచర్స్ and to check whether the funds allotted for the vulnerable social and economic groups are actually spent on them. సో ఒక రెగ్యులర్ సోషల్ ఆడిట్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడైనా ప్రతి లెవెల్లో కాగ్ అనేది రిపోర్ట్ చేసి ఆ తర్వాత పార్లమెంట్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఓకే, సో నేషనల్ లెవెల్ ఏజెన్సీలో, సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఏజెన్సీ కమిటీ ఆఫ్ లెజిస్లేచర్స్ అనేవాళ్ళు దాన్ని మళ్ళీ చెక్ చేయాలి, వెరిఫై చేయాలి వెదర్ ది ఫండ్స్ అలాటెడ్ టు ది వల్నరబుల్ సోషియో ఎకనామిక్ గ్రూప్స్ ఆర్ యాక్చువల్లీ స్పెంట్ ఆన్ దెమ్ అనేది. దెన్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ సూపర్సీడ్ ది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ద స్టేట్ గవర్నమెంట్ అనేది వాళ్ళని డామినేట్ చేయకూడదు. సూపర్సీడ్ అంటున్నారు. ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ సూపర్సీడ్ ది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. So in case of an imperative supersession, the elections should be held within 6 months from the date of the supersession. Okay, imperative supersession. So imperative అంటే అదొక క్రూషియల్, ఇట్స్ క్రూషియల్ ఫర్ దట్ టైమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అలా ఇంపార్టెంట్ టైంలో సూపర్ సీడ్ అంటే టేక్ ద ప్లేస్ ఆఫ్. సో గవర్నమెంట్ అనేది ఇట్ షుడ్ నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ కేస్ ఆఫ్ అత్యవసరంగా దాని ప్లేస్ తీసుకోవాల్సి వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద ఇంపరేటివ్ సూపర్ సెషన్ ఇంపార్టెంట్గా దాని ప్లేస్ తీసుకోవాల్సి ఇంపరేటివ్ సూపర్ సెషన్, ది ఎలక్షన్స్ అనేది ఇట్ షుడ్ బి హెల్డ్ ఫర్ ది పంచాయత్ రాజ్ within the 6 months from the date of its supersession. Okay, again elections have to be held for the Panchayat Raj within 6 months అని చెప్పారు. Then the Nyaya Panchayats should be kept as separate bodies from that of the development panchayats. ఇవన్నీ డెవలప్మెంట్ పంచాయత్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ పంచాయత్స్ కదా. సో న్యాయ పంచాయత్స్ షుడ్ బి కెప్ట్ అస్ అ సెపరేట్ బాడీ ఫ్రమ్ దట్ ఆఫ్ ది డెవలప్మెంట్ పంచాయత్. సో దే షుడ్ బి ప్రిసైడెడ్ ఓవర్ బై ఎ క్వాలిఫైడ్ జడ్జ్. న్యాయ పంచాయత్స్ అనేది దే షుడ్ బి ప్రిసైడెడ్ ఓవర్ బై క్వాలిఫైడ్ జడ్జ్ అని చెప్పారు అశోక్ మెహతా కమిటీ. ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ అ స్టేట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సెంటర్లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో కన్సల్ట్ అయ్యి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హీ షుడ్ ఆర్గనైజ్ అండ్ కండక్ట్ ద పంచాయత్ రాజ్ ఎలక్షన్స్. ఎవరు కండక్ట్ చేయాలి? ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ది chief election commissioner in the center, that he has to conduct the elections, he has to organize and he has to conduct the panchayat raj elections anamata. Very very important. The development functions should be transferred. Development functions అనేవి they should be transferred to the Zilla Parishad and all development staff should work under its control and supervision. జిల్లా పరిషత్ యొక్క కంట్రోల్ అండ్ సూపర్విజన్ కింద ఆల్ ద డెవలప్మెంట్ స్టాఫ్ అనేవాళ్ళు పనిచేయాలి. ప్లానింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో
జిల్లా పరిషత్లోనే చేయాలని చెప్పారు. అండ్ డెవలప్మెంటల్ ఫంక్షన్స్ కూడా జిల్లా పరిషతే చేయాలి. అండ్ ఆల్ ద డెవలప్మెంటల్ స్టాఫ్ షుడ్ బి వర్క్ అండర్ ద జిల్లా పరిషత్ అని చెప్పారు. అండర్ ఇట్స్ కంట్రోల్ అండ్ సూపర్విజన్. ద వాలంటరీ ఏజెన్సీస్ షుడ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. వాలంటరీ ఏజెన్సీస్ దే షుడ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మొబిలైజింగ్ ద సపోర్ట్ ఆఫ్ పీపుల్ ఫర్ ది పంచాయత్ రాజ్. వాలంటరీగా పీపుల్ వచ్చి వాలంటరీ ఏజెన్సీస్ వాళ్ళు వచ్చి దే షుడ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మొబిలైజింగ్ ద సపోర్ట్ ఫర్ ది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు. సపోర్ట్ ఆఫ్ ద పీపుల్. Okay, then a minister for the Panchayat Raj should be appointed for the state council. To be a minister for Panchayat Raj should be appointed in the state council of ministers. State council of ministers to look after the affairs of the Panchayat Raj institutions. To look after the affairs of the Panchayat Raj institutions. ఒక మినిస్టర్ for Panchayat Raj కూడా ఉండాలి. ఇప్పుడున్న మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటే ఆంధ్రాలో. The seats for SCs and STs should be reserved on the basis of their population. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్సీ ఎస్టీస్కి సీట్స్ రిజర్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దర్ పాపులేషన్. సో ఇక్కడ కూడా వాళ్ళకి వదలరు అనమాట. ఇక్కడ కూడా రిజర్వేషన్స్. దెన్ అ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ షుడ్ బి అకార్డెడ్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్. సో దిస్ వుడ్ గివ్ దెమ్ recognition status, requisite status, that is sanctity and the stature. This would give the Panchayati Raj requisite status, and it would give them the sanctity and the stature and an assurance of continuous functioning. దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తే there will also be an assurance of continuous functioning. Then due to the collapse of the Janata government before the completion of its term, so 2 years 3 years 77లో ఎన్నికైతే మళ్ళీ 18కి మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చేసింది అనుకుంటా. So due to the collapse of the Janata government before the completion of its term, no action could be taken on the recommendations of the Balwant Mehta committee at the central level. However, the 3 states of Karnataka, West Bengal and Andhra Pradesh took steps. Karnataka, Andhra Pradesh and West Bengal, they took steps to revitalize and strengthen the Panchayati Raj, keeping in view some of the recommendations of the Ashok Mehta committee. సో దీంతో ఏమేమి చెప్పారు, 132 రికమెండేషన్స్ చేశారు టు రివైవ్ అండ్ స్ట్రెంథెన్. దాంట్లో ఏమంటే 3 tier సిస్టమ్ బదులు 2 tier సిస్టమ్ చెప్పారు. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్గా ఉండాలన్నారు. డిస్ట్రిక్ట్ అనేది ప్లానింగ్ యాక్టివిటీస్ డిస్ట్రిక్టే చేయాలి అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్ డిస్ట్రిక్ట్ చేయాలి. డెవలప్మెంట్ స్టాఫ్ అందరూ డిస్ట్రిక్ట్ యొక్క సూపర్విజన్ కంట్రోల్లో ఉండాలి. జిల్లా పరిషత్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ. జిల్లా పరిషత్ షుడ్ బి ద ఎగ్జిక్యూటివ్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లానింగ్. తర్వాత కంపల్సరీ పవర్ ఆఫ్ టాక్సేషన్ ఇవ్వాలి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి. రెగ్యులర్ సోషల్ ఆడిట్స్ జరగాలని చెప్పారు. అఫీషియల్ పార్టిసిపేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ప్రతి లెవెల్లోనూ జరగాలన్నారు. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ సూపర్ సీడ్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. అలా సూపర్ సీడ్ చేసినా కూడా ఇంపరేటివ్ సూపర్ సీషన్ జరిగినాడు. 6 monthsలో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనే అతను ఎలక్షన్స్ జరపడానికి హీ షుడ్ కన్సల్ట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. దెన్ ఆ తర్వాత మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ ఒక అతన్ని అపాయింట్ చేయాలి టు లుక్ ఆఫ్టర్ ది అఫైర్స్. దెన్ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ప్రొవైడ్ చేయాలి పంచాయతీ రాజ్. దీస్ వర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అశోక్ మెహతా కమిటీ. దెన్ ఆ తర్వాత జీవీకే రావు కమిటీ వాస్ నెక్స్ట్ కమిటీ. ద కమిటీ టు రివ్యూ ది ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్. ఓకే, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు విలేజెస్లో ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ అండ్ ద పావర్టీ alleviation programs. For the rural development, poverty alleviation programs. Next it is, సో జీవీకే రావు కమిటీ ఏం చెప్పింది, ఇట్ వాస్ యాక్చువల్ ఎందుకు పెట్టారు, దే కెప్ట్ ద కమిటీ టు రివ్యూ ది ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేటింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ అండ్ ద పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జీవీకే రావ్. Okay, this committee was appointed by the Planning Commission in 1985 లో అపాయింట్ చేశారు. So the committee came to conclusion that the developmental process was gradually bureaucratized and divorced from the పంచాయత్ రాజ్ సిస్టమ్. డెవలప్మెంటల్ ప్రాసెస్ అనేది బ్యూరోక్రటైజ్ అయిపోయింది, అంటే మొత్తం బ్యూరోక్రట్స్ చేతుల్లో ఉంది. అండ్ ఇట్ గాట్ డివోర్స్డ్, అంటే డెవలప్మెంట్ అయ్యేటట్టు ఇప్పట్లో అనిపించట్లేదు వాళ్ళకి. ఓకే, సో
This phenomena of bureaucratization of development administration, as against the democratization weakened the Panchayat Raj institutions, resulting in what is aptly called as grass without the roots. So, calling the Panchayat Raj as the grass without the roots. Hence, the committee made the following recommendations to strengthen and revitalize the Panchayat Raj institutions. So, మొత్తానికి ఇక్కడ ఏమైంది, bureaucratization of development. Okay, the phenomenon of bureaucratization of the development administration as against the democratization. Bureaucratization of pakka, democratization of pakka. As against the bureaucratization of development administration, as against the వీళ్ళు democratization కోసం తెచ్చారు. Okay, it weakened the Panchayat Raj system, resulting in what is aptly called as grass without roots. సో ఇక్కడ రెండు కాన్ఫ్లిక్టింగ్ వర్డ్స్ ఏవి, democratization and bureaucratization of the development administration. So that weakened the Panchayat Raj system. So వీళ్ళు ఇచ్చిన GVK Rao committee ఇచ్చిన recommendations to revive and strengthen the Panchayati Raj వచ్చి, the district level body, that is the Zilla Parishad, should be of pivotal importance in the scheme of democratic decentralization. So it stated that the district is the proper unit of planning and development. Okay, the district is the proper unit of planning and development. And the Zilla Parishad should become the principal body for management of all development programs which can be handled at that level. Okay, so Zilla Parishad should become the principal body for management of all the development programs, okay, which can be handled at that level. Then the Panchayat Raj institutions at the district and the lower levels should be assigned an important role with respect to the planning, implementation and monitoring of the rural development programs. Panchayati Raj institutions అనేది at the district level, lower level లో it should be assigned important roles with respect to what, the planning, implementation, monitoring and of the rural development programs ని ప్లాన్ చేయడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ తర్వాత మానిటర్ చేయడానికి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి at the district and the lower levels it should be assigned important roles. Okay, then some of the planning functions at the state level should be transferred to the district level planning units for effective decentralized district planning. దేనికోసం, for effective decentralized district planning కోసం కొన్ని స్టేట్ యూజువల్లీ ప్లాన్ చేసే ప్లానింగ్ ఫంక్షన్స్ని, సో స్టేట్ యొక్క ప్లానింగ్ ఫంక్షన్స్ని at the state level they should transfer it to the district level, okay, for the effective decentralized district planning. Then a post of district development commissioner should be created. District development commissioner, so he should act as a chief executive officer of the Zilla Parishad and he will ఎవరు అతని పేరేంటి, district development కమిషనర్ అనే అతను, he should be created, అతని CEO of జిల్లా పరిషత్ చేయాలి. అండ్ he should be in charge of all the developmental departments at the district level. He should be in charge of all the development departments at the district level. Then elections to the Panchayat Raj institutions should be held regularly. Very very important, ఇది వీళ్ళు చెప్పారు. The elections to the Panchayati Raj institutions, it should be held regularly. Okay, it is found that elections became overdue for one or more years in 11 states. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే కదా, ఎలక్షన్స్ అనేది ఓవర్ డ్యూ అయిపోతున్నారు స్టేట్లో ఉండేసరికి, ఎప్పుడైతే ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. సో ది ఎలక్షన్స్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ షుడ్ బి హెల్డ్ రెగ్యులర్లీ. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎలక్షన్స్ బికేమ్ అన్ ఓవర్ డ్యూ ఫర్ 1 or more years. ఒక ఇయర్ చేస్తే ఇంకోటి జరగదు, for 1 or more years in the 11 states. So thus the committee in its scheme of decentralized system of field administration, ఏం స్కీమ్ అది, in its scheme of decentralized system of field administration, it assigned a leading role to the Panchayat Raj in local
అంతే కదా, ఇట్ అసైన్ అ లీడింగ్ రోల్ టు ది పంచాయత్ రాజ్ ఇన్ ద లోకల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, so it is in this respect that the recommendation of the GVK Rao committee recommendations of GVK Rao committee report differed from those of the Dadwala committee report on block level planning 1978. జీవీకే రావు కమిటీ వచ్చి 1986లో ఇచ్చారు. దత్వాలా కమిటీ వచ్చి ఆన్ ద బ్లాక్ లెవెల్ 1986లో జీవీకే రావు ఇస్తారు. 1978లో దత్వాలా కమిటీ ఇచ్చారు. అండ్ అది హనుమంతరావు కమిటీ రిపోర్ట్ ఆన్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్. బ్లాక్ ప్లానింగ్ మీద ఇచ్చిన కమిటీ ఎవరు? దత్వాలా కమిటీ. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ మీద ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ఇచ్చిన కమిటీ ఎవరు? హనుమంతరావు కమిటీ. ఎప్పుడు? 1984లో. 1978లో బ్లాక్ లెవెల్ పైన ఇది ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన కమిటీ దత్వాలా కమిటీ. 1978 తర్వాత ఆఫ్టర్ 2 years 4 years 6 years హనుమంతరావు కమిటీ gave report on district planning. So both the committees have suggested that the basic decentralized planning function should be done at the district level. ఇందాక జీవీకే రావు చెప్పింది కూడా అదే అనమాట. అశోక్ మెహతా చెప్పింది first step of decentralization, the planning function should be done at the district level. The Hanumantarao committee advocated separate district planning bodies under either the district collector or a minister. So in both the models, the collector should play a significant role in the decentralized planning through the committee. Stated that as Panchayat Raj, though the committee stated that Panchayati Raj institution would also be associated with this process of decentralized planning. Then the committee recommended, so ఇప్పుడు ఏమంటారు, thus the committee in its scheme ఇది ఇచ్చినా కూడా then it is in this respect that the recommendations of GVK Rao committee differed from those of Dadwala committee and Hanumantarao committee. So both committees అనేవి they suggested, ఈ Dadwala Hanumantarao committee they suggested basic decentralized planning to be done at the district level. హనుమంతరావు కమిటీ ఏం చెప్పింది? సెపరేట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బాడీస్ పెట్టుకోండి, ఏదర్ అండర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద పెట్టుకోండి ఆ సెపరేట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బాడీని, లేదా ఆర్ మినిస్టర్ కింద డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బాడీని పెట్టుకోండి. సో ఇన్ బోత్ ది మోడల్స్ the collector should play a significant role in the decentralized planning, though the committee stated that ఏది హనుమంతరావు కమిటీ ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్లే చేయాలి. దో డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్లో దో ద కమిటీ స్టేటెడ్ దట్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వుడ్ ఆల్సో బీ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాసెస్. అంటే కలెక్టర్ ఒక్కడే కాదు, ఈవెన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాంతో పాల్పంచుకొని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకోవాలి అని హనుమంతరావు కమిటీ చెప్పింది. Then the committee recommended that collector should be the coordinator at the district level. Okay, the collector should be the coordinator at the district level of all the developmental and the planning activities అని చెప్పి హనుమంతరావు కమిటీలో చెప్పింది. Thus, the Hanumantarao committee differed in this respect from those of the Balwant Rai Mehta and the Administrative Reforms Commission of India, the Ashok Mehta committee, and finally the GVK Rao committee. తో ఇది కలెక్టర్కి ఇంపార్టెంట్ రోల్ ఇవ్వాలి, ఆల్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా అని చెప్పింది హనుమంతరావు కమిటీ 1984లో. ఓకే, సో a committee which recommended reduction. So all thus Hanumantarao committee which differed in this respect from those of Balwant Rai Mehta, all the above committees. Balwant Rai Mehta Hanumantarao committee differed in this aspect from those of Balwant Rai Mehta, Administrative Reforms Commission of India, Ashok Mehta committee, and finally GVK Rao committee, which recommended reduction in the developmental role of the district collector and which assigned a major role to the Panchayati Raj in the development of administration. అదే చెప్పేది, వీళ్ళు హనుమంతరావు కమిటీకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏమంటే కలెక్టర్కి ఇంపార్టెంట్ రోల్ ఇవ్వాలి అని చెప్పి హనుమంతరావు కమిటీలో చెప్పారు. వీళ్ళేమో there should be a reduction in the developmental role of the district collector, which assigned a major role to the Panchayati Raj in development administration అని చెప్పారు. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ.
in 1986, after ఈ రెండు తర్వాత జీవీకే రావు కమిటీ తర్వాత in 1986 రాజీవ్ గాంధీ government appointed a committee to prepare a concept paper on the revitalization of the Panchayat Raj institutions for democracy and development under the chairmanship of L.M. Singhvi. It made the following ఏం ఆ కమిటీ పేరు revitalization of the Panchayat Raj institutions for democracy and development under the chairmanship of L.M. Singhvi. So it made the following recommendations. The Panchayati Raj institutions should be constitutionally recognized and they should be protected and they should be preserved. So for this purpose, a new chapter should be added into the Constitution of India. This will make their identity and integrity reasonably and substantially inviolative. Okay, their identity and integrity reasonably substantive and is unsubstantially inviolate. So it also suggested constitutional provisions to ensure కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తీసుకురండి టు ఎన్ష్యూర్ ది రెగ్యులర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఫ్రీ ఎలక్షన్స్ అండ్ ఫేర్ ఎలక్షన్స్ టు ది పంచాయతీ రాజ్ బాడీస్. సో పంచాయతీ రాజ్ బాడీస్ని కాన్స్టిట్యూషనలైజ్ చేయండి. గెట్ ఇట్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి కాన్స్టిట్యూషనలీ రికగ్నైజ్డ్ అండ్ దే షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ దే షుడ్ బి ప్రిజర్వ్డ్ అన్నారు. సో ఇఫ్ పాసిబుల్ యాడ్ a new chapter to the Constitution of India. So this will make Constitution of India new chapter యాడ్ చేయండి. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ రెగ్యులర్ ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పింది ఎవరు? ఎల్ఎం సింఘ్వి. అంతకుముందు కాన్స్టిట్యూషనల్గా రికగ్నైజ్ చేయాలి అని చెప్పింది ఎవరు? అశోక్ మెహతా కమిటీలో చెప్పారన్నమాట ఫస్ట్. ఆ తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీలో కూడా చెప్పారనమాట కాన్స్టిట్యూషనల్లీ దానికి ఇది ఇవ్వండి అని, రికగ్నిషన్ ఇవ్వండి అని. ఓకే, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అండ్ రెగ్యులర్ ఎలక్షన్స్ పెట్టండి. రెగ్యులర్ మెయిన్, ఓకే, రెగ్యులర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. సో ఈవెన్ జీవీకే రావు కమిటీలో కూడా ఎలక్షన్స్ షుడ్ బి హెల్డ్ రెగ్యులర్లీ అని చెప్పారు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వచ్చి ఫస్ట్ అశోక్ మెహతా కమిటీ, నెక్స్ట్ జీవీకే రావు మెహతా దాని గురించి ఎలక్షన్స్లో పెట్టారు. దెన్ న్యాయ పంచాయత్ ఎల్ఎం సింఘ్వి కమిటీకి ఏం చెప్పారంటే న్యాయ పంచాయత్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ అ క్లస్టర్ ఆఫ్ విలేజెస్. న్యాయ పంచాయత్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి ఏదితో చెప్పారంటే అగైన్ ఎల్ఎం సింఘ్వి కమిటీలో చెప్పారనమాట. న్యాయ పంచాయత్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. సో అంతకు ముందే ఫస్ట్ నుంచే న్యాయ పంచాయత్స్ ఉన్నాయి, సో అంతా రన్ చేసుకుంటున్నారు. బట్ న్యాయ పంచాయత్ డెవలప్మెంట్ పంచాయతీ కలపకూడదు అని చెప్పి ఇతను చెప్పాడు. విచ్ ఆర్ దే, ఐ థింక్ ఇట్ ఇస్ జీవీకే రావు కమిటీలోనే అనుకుంటా వాళ్ళు చెప్పింది డెవలప్మెంటల్ పంచాయత్స్ని కలపకండి అని చెప్పారు. అండ్ దానికి ఒక మంచి జూరిస్ట్ని పెట్టండి, ఒక ఎలిజిబుల్ జడ్జిని పెట్టండి దానికి అని కూడా చెప్పారు అనమాట. ఓకే, సో అలా ఒక నిమిషం. అశోక్ మెహతా కమిటీలో చెప్పారు న్యాయ పంచాయత్ షుడ్ బి కెప్ట్ యాజ్ సెపరేట్ బాడీస్ ఫ్రమ్ డెవలప్మెంటల్ పంచాయత్స్. దానికి కూడా క్వాలిఫైడ్ జడ్జి ఉండాలి. అప్పటికే బలవంత్ రాయ్ మెహతా అప్పటికే న్యాయ పంచాయత్స్ ఉన్నాయి. మళ్ళీ అశోక్ మెహతా కమిటీలో వీళ్ళు రికమెండ్ చేస్తారు. ఎల్ఎం సింఘ్వి వాళ్ళు కూడా క్లస్టర్ ఆఫ్ విలేజెస్కి ఒక న్యాయ పంచాయత్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పారు. దెన్ ద విలేజెస్ షుడ్ బి రీఆర్గనైజ్డ్. The villages should be reorganized to make the Grama Panchayats more viable. It also emphasized the importance of the Grama Sabha and also called it as an embodiment of the direct democracy. Okay, so the villages should be reorganized, okay, to make the Grama Panchayats cheyadaniki village reorganize cheyamanaru. And it also emphasized the importance of the Grama Sabha and called it the embodiment of the direct democracy. Ante kada direct democracy Grama Sabha. It's very very innovative thought. Next, the village panchayat should have more financial resources అని కూడా ఎల్ఎం సింఘ్వి కమిటీ చెప్పారు. The village panchayat should have more financial resources అని చెప్పారు. Then the judicial tribunals should be established in each state to adjudicate the controversies about the election. ఓకే, దేని గురించి ఎలక్షన్ గురించి వచ్చే కాంట్రవర్సీస్ని అడ్జుడికేట్ చేయడానికి decisions తీసుకోవడానికి judicial tribunal should be established in each state to adjudicate the controversies about elections to the Panchayat Raj institutions. Their dissolution, Panchayat Raj resolutions elections ki Panchayat Raj PRIs Panchayat Raj institutions యొక్క dissolution ki and other matters రిలేటింగ్ టు దేర్ ఫంక్షనింగ్, వాటి డిజల్యూషన్, వాటి ఫంక్షనింగ్, వాటి ఎలక్షన్, వీటిలో దేనికన్నా జుడిషియల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారు? ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో దీస్ వర్ ది రికమెండేషన్స్. ఆ తర్వాత వచ్చింది తంగన్.
Tangan Committee in 1988, నేను పుట్టిన ఇయర్ తంగన్ కమిటీ, a subcommittee of the Consultative Committee of Parliament. Consultative Committee of Parliament. It was constituted under the chairmanship of P.K. Tangan. P.K. Tangan కింద to examine the political and administrative structure of the P.K. Hey P.K. Okay, Tangan. So the political and to examine the political and administrative structure in the district for the purpose of the district planning చేయడానికి సో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ చూడండి అని చెప్పి అపాయింట్ చేశారు. సో దిస్ కమిటీ సజెస్టెడ్ ఫర్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్. సో ఇట్ మేడ్ ద ఫాలోయింగ్. సో యాక్చువల్ వీళ్ళని ఏర్పాటు చేసిన పర్పస్ వేరు అనమాట. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కోసం డిస్ట్రిక్ట్లో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎలా స్ట్రక్చర్ ఎలా ఉందో చూడడానికి వీళ్ళని అపాయింట్ చేశారు 1988లో. బట్ వీళ్ళు ఏం చెప్పారంటే యూ నీడ్ టు వెరీ మచ్ స్ట్రెంగ్ దే సజెస్టెడ్ ఫర్ ది స్ట్రెంథనింగ్ ఆఫ్ ది Panchayat Raj institutions and it made the following recommendations. Tangan Committee. The Panchayat Raj body should be constitutionally recognized. మళ్ళీ చెప్పారు. Panchayat Raj body should be constitutionally recognized. Then the 3-tier system of Panchayat Raj with the panchayats at the village block and district levels అని చెప్పారు. దెన్ 3-tier సిస్టము చెప్పారు. ఓకే, కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్. దెన్ జిల్లా పరిషత్ షుడ్ బీ ది జిల్లా పరిషత్ అనేది ఇట్ షుడ్ బీ ద పివోటల్ రోల్ ఆఫ్ ద జిల్లా పంచాయత్ రాజ్ సిస్టమ్ అని చెప్పారు. దెన్ ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ద ప్లానింగ్ అండ్ ద డెవలప్మెంట్ ఏజెన్సీ ఇన్ ద డిస్ట్రిక్ట్ అన్నారు. ఏమని? ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ది ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏది ద జిల్లా పరిషత్ యాక్ట్ చేయాలని చెప్పారనమాట తంగన్ కమిటీ. తర్వాత ద పంచాయత్ రాజ్ బాడీస్ షుడ్ హ్యావ్ అ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 5 years. ఫస్ట్ టైం టెన్యూర్ గురించి మాట్లాడిన కమిటీ ఏది? పీకే తంగన్ కమిటీ. దే స్పోక్ అబౌట్ టెన్యూర్ అనమాట. టెన్యూర్ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 5 years ఉండాలి అని చెప్పారనమాట. ఆ తర్వాత ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ సూపర్ సెషన్ ఆఫ్ అ బాడీ షుడ్ బి 6 months అని చెప్పారు. దెన్ ఆ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ షుడ్ బి సెటప్ అట్ ద స్టేట్ లెవెల్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద మినిస్టర్. ఓకే, ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ దానికి అట్ ద స్టేట్ లెవెల్లో ఉండాలి. దానికి చైర్మన్గా మినిస్టర్ ఫర్ ప్లానింగ్ అనే అతను ఉండాలి అని చెప్పారు. ద ప్రెసిడెంట్స్ ఆఫ్ జిల్లా పరిషత్ షుడ్ బి ఇట్స్ మెంబర్స్ అని చెప్పారు. ప్రెసిడెంట్స్ ఆఫ్ ద జిల్లా పరిషత్ అనేవాళ్ళు వాటి మెంబర్స్ అయి ఉండాలి అని చెప్పారు. డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ద పంచాయత్ రాజ్ షుడ్ బి ప్రిపేర్డ్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. సెపరేట్ డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ద పంచాయత్ రాజ్ షుడ్ బి ప్రిపేర్డ్ అండ్ ఇట్ షుడ్ బి included into the constitution అని చెప్పారు. The reservation of the seats in all the 3 tiers should be on the basis of the population. There should also be reservation for women అని చెప్పారు. సో విమెన్ కోసం రిజర్వేషన్ పెట్టమని చెప్పిన కమిటీ ఏది? తంగన్ కమిటీ. సో ప్రతి ఒక్క టియర్లో రిజర్వేషన్స్ ఉండాలని చెప్పింది కూడా బేస్డ్ ఆన్ దర్ పాపులేషన్ తంగన్ కమిటీ అనమాట. అందుకు అశోక్ మెహతా కమిటీలో కూడా చెప్పారు ఇదే. ఆ తర్వాత రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, డీటెయిల్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ ఇన్కార్పొరేటెడ్. దెన్ ఆ స్టేట్ ఫినాన్స్ కమిషన్ షుడ్ బీ సెటప్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ ఫినాన్స్ కమిషన్ కూడా పీకే తంగన్ కమిటీలో చెప్పారు. స్టేట్ ఫినాన్స్ కమిషన్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఈచ్ స్టేట్. సో ఇట్ వుడ్ లేడ్ అవుట్ ది క్రైటీరియా అండ్ ద గైడ్ లైన్స్ ఫర్ ది డెవల్యూషన్ ఆఫ్ ది క్రైటీరియా చెప్తారు ఫర్ ద డెవల్యూషన్ ఆఫ్ ద ఫినాన్సెస్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. దట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది జిల్లా పరిషత్. సో కలెక్టర్ షుడ్ బి ది సిఈఓ ఆఫ్ జిల్లా పరిషత్ అని చెప్పారనమాట తంగన్ కమిటీ. పీకే తంగన్. నెక్స్ట్ వచ్చి గాడ్గిల్ కమిటీ. ద కమిటీ ఆన్ పాలసీ అండ్ ద ప్రోగ్రామ్స్. వీళ్ళు వచ్చి తంగన్ కమిటీ వచ్చి కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్. వాళ్ళు రిపోర్ట్ చేసి బట్టి వీళ్ళు డెవలప్మెంటల్ పొలిటికల్ స్ట్రక్చర్ ఇన్ ద విలేజెస్. సో వీళ్ళు ఇది సజెస్ట్ చేశారు. ద గాడ్గిల్ కమిటీ 1988. ద కమిటీ ఆన్ policy and programs. Okay, it was constituted in 1988 by the Congress party under the leadership of V.N. Gadgil. Okay, under the leadership of V.N. Gadgil. So this committee was asked to consider the question of how best Panchayat Raj institutions could be made effective.
Okay, how best Panchayati Raj institutions could be made effective అన్నారు. So in this text, the committee made the following recommendations. A constitutional status should be bestowed on the Panchayati Raj institutions. Okay, constitutional status ఇవ్వాలి. 3-tier system of Panchayati Raj, village panchayats, at the village, block and district levels జరగాలి. The term of the Panchayat Raj institution should be fixed at 5 years. The members of the panchayats at all the 3 levels they should be elected directly. Then the reservation of seats for SC, STs and women. The Panchayat Raj bodies should have the responsibility of the preparation, okay, and the implementation of the plans for both socio-economic development. So for this purpose, a list of subjects should be specified in the constitution. Okay, for their socio-economic development, adi SC, STs ki, women ki reservation directly ఎన్నుకోవాలి. టర్మ్ ఇవ్వాలి. దట్ హైయెస్ట్ 3-tier system constitutional status. The Panchayat Raj body should have the responsibility of preparation and the implementation of planning for the socio-economic development. For this purpose, the list of subjects should be specified. A list of subjects should be specified in the constitution. Then the Panchayat Raj body should be empowered to levy the taxes, to collect the taxes and to appropriate the taxes and the duties. సో ట్యాక్సీకి ఇది ఉండాలని ఆల్రెడీ అశోక్ మెహతా కమిటీలో చెప్పారు. సో సేమ్ మళ్ళీ గాడ్గిల్ కమిటీలో విఎన్ గాడ్గిల్ అనే అతను పంచాయత్ రాజ్ బాడీ షుడ్ బి ఎంపవర్డ్ టు లివై ద ట్యాక్సెస్, టు కలెక్ట్ ద ట్యాక్సెస్ అండ్ ది అప్రోప్రియేట్ ది ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అని చెప్పారనమాట. దెన్ establishment of a state finance commission for the allocation of the finances to the panchayats, for the allocation of finances to panchayats. So state finance commission. సో అదంతా సో స్టేట్స్ చూసి కన్వర్ట్ చేసి నాకు ఇంగ్లీష్లో రాసివ్వాలి. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఫర్ ది అలొకేషన్ ఆఫ్ ది ఫినాన్సెస్. ఎందుకు ఫినాన్సెస్ అలాట్ చేయడానికి, ఫర్ ది అలొకేషన్ ఆఫ్ ద ఫినాన్సెస్ టు పంచాయత్స్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫినాన్స్ కమిషన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ది conduction of elections to the panchayats, for conduction of elections to panchayats. So the above recommendations of the V.N. Gadgil committee became the basis for drafting the constitutional amendment bill aimed at conferring the constitutional status and protection to the constitutional status, and it should be protected and preserved another constitutional status and protection to the Panchayat Raj institutions. Constitutionalization ఎలా జరిగింది? Rajiv Gandhi government. The Rajiv Gandhi government introduced the 64th Constitutional Amendment Act in the Lok Sabha in July 1989. So to constitutionalize the Panchayat Raj elections. So 64th Constitutional Amendment Bill in 1989 to constitutionalize the Panchayat Raj institutions and make them more powerful and broad-based. Although the Lok Sabha passed the bill in August 1989, it was not approved by the Rajya Sabha. So this bill was vehemently opposed by the opposition on the ground that it sought to strengthen ది సెంట్రలైజేషన్ ఇన్ ద ఫెడరల్ సిస్టమ్. అంటే దీన్ని ఎందుకు అపోజ్ చేశారు ఈ బిల్లు? ఇట్ వాంట్స్ టు సీక్ ది స్ట్రెంగ్తన్ ది సెంట్రలైజేషన్ ఇన్ ద ఫెడరల్ సిస్టమ్ అని చెప్పి అనుకొని వస్తున్నారు. అది రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో అప్పుడు జరిగింది అనమాట. నెక్స్ట్ విపి సింగ్ గవర్నమెంట్. ద నేషనల్ ఫ్రంట్, విపి సింగ్ జనతా గవర్నమెంట్, మొరార్జీ దేశాయ్ అనుకుంటా. VP Singh government, the National Front government, okay, soon after assuming the office in November 1989 under the ministership of VP Singh, it announced that it would take steps to strengthen the Panchayati Raj institutions. In June 1990, a 2-day conference of the state chief ministers under the chairmanship of VP Singh, okay, it was held to discuss the issues relating to the strengthening of the Panchayat Raj bodies. So the conference approved the conference that was given approved the proposals for the introduction of the fresh constitutional amendment bill. Okay, so మళ్ళీ ఫ్రెష్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పెట్టమని చెప్పారు. సో కన్సిక్వెంట్లీ
A constitutional amendment bill was introduced in the Lok Sabha again in September 1990. Okay, September 1990. However, the fall of the government resulted in the lapse of the bill. Lapse అయిందట బిల్ ఆ తర్వాత 1990. ఓకే, దెన్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ నరసింహరావు, పివి నరసింహరావు గవర్నమెంట్. సో ద కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ పివి నరసింహరావు once again consider the matter of constitutionalizing of the panchayat bodies. Okay, it drastically modified the proposals. Okay, proposals the drastically modify చేసి in this regard to delete the controversial aspects. Controversial, it modified the bill but it modified the proposals. Okay, proposals of the Gadgil committee ఒక proposals ని కొన్ని modify చేసి which are the controversial aspects ని తీసేసి it introduced a constitutional amendment bill. It introduced a constitutional amendment bill in Lok Sabha in September 1991. So this bill finally emerged as the 73rd Constitutional Amendment Act of 1992 and it came into force on 24th April 1993. 24th April 1993లో వచ్చింది. 1992లో పాస్ అయింది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 73 అనమాట. సో దిస్ బిల్ వాస్ పాస్డ్ బై లోక్ సభ ఆన్ 22nd December 1992 and by Rajya Sabha on 23rd December 1992. Later it was approved by the 17th state assemblies. It was approved by 17 state assemblies దీన్ని ఆమోదించాయి and it received the assent of the president on 20 April 1993. So 24th April 1993 నుంచి it came into force అనమాట.